Tourism is tourism. బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న పనులను ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ పరిశీలించారు. 1వ నెంబర్ నుంచి 5వ ప్లాట్ఫామ్ వరకు నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులను ఎంపీ సమీక్షించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లో ఉన్న లోపాలను ఏడాదిగా తెలియజేస్తున్నా పట్టించుకోకపోవడంపై అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వృద్ధులు, మహిళలు, సాధారణ ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన మార్పులు చేయాలని ఎంపీ సూచించారు. ప్లాట్ఫామ్లపై లైటింగ్ లేకపోవడాన్ని గమనించి వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను గెలిచినప్పటి నుంచి ఎన్నికల్లో అటు పార్లమెంట్ పోయి పార్లమెంటు సమావేశాలు అవ్వగానే పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ రైల్వే వర్కులు ఏం జరుగుతున్నాయని చీరాల ముఖ్యంగా ఇప్పటి వరకు 4 సార్లు ఇన్స్పెక్షన్ చేశాను. 4 సార్లు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఫస్ట్ 2 టైమ్స్ ఇన్స్పెక్షన్లో ఏమాత్రము ఇంప్రూవ్మెంట్ లేదు. బాగా తిట్టాల్సి వచ్చింది అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు చూస్తూ ఉంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి 2కి వెళ్ళే ఏదైతే ర్యాంప్ అండ్ ఎస్కలేటర్ ఉందో మధ్యలో కేబుల్స్ ఉన్నాయని ఎక్స్కవేట్ చేసినప్పుడు చాలా 2.5 సంవత్సరాల నుంచి డిలే చేస్తూ వచ్చాను. అవన్నీ సార్ట్అవుట్ చేసి కోఆర్డినేషన్ మీటింగ్లు పెట్టి నేను అప్పుడు ఆ కేబుల్స్ అన్ని పక్కకి పెట్టించి అక్కడ బెడ్ కూడా ఏర్పాటు చేసేసాం. బెడ్ కూడా రేపు వేస్తారు, రేపు కానీ ఎల్లుండి కానీ వేస్తారు. వర్క్ స్టార్ట్ అవుతుంది. త్వరలో మనకి ఎస్కలేటరు అండ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పోవడానికి ర్యాంప్ వస్తుంది. ఇప్పుడు ఉన్న ర్యాంప్ కూడా బాగాలేదు, స్టెప్స్ ఎగుడు దిగుడుగా ఉన్నాయి. దాన్ని కూడా కరెక్షన్ చేసే అవసరం ఉంది. నేను అధికారులతో అడుగుతున్నాను, రైల్వే అధికారులతో దాన్ని కూడా రెక్టిఫై చేయమని చెప్తాను. అయితే నేను మొదటి నుంచి ఒక సమస్యని గట్టిగా పట్టుకుని ఉన్నాను ఇక్కడ. అదేమిటంటే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వెనకాల ఏదైతే కనిపిస్తూ ఉందో ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ఈ వీధిగా వెళ్తూ ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3 తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 4, 5 దగ్గరికి వెళ్ళి ఎండ్ అయిపోయింది.